అలీ గర్సోప్ కాంట్రవర్సీ కావాలని చేశారా? దీనివలన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అనుకున్నారా? అనుకోని రీతిలో దెబ్బపడిందా? అలీ ఏం చెప్పాలనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యాక్టర్ అలీ ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. మొదటి బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమేడియన్గా, హీరోగా, ఇప్పుడు కూడా కొన్ని గెస్ట్ క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు, బాగానే సంపాదించారు. కానీ మనోభావాలతో ఆడుకుంటూ సంపాదించడం అనేది కొత్త ట్రెండ్. ఎందుకు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేయడం? దానివల్ల డబ్బు వస్తుంది, కానీ అబాసు పాలు ప్రస్తుతం అలీ చేస్తుంది అది. అయితే ఈ గర్సోప్ అడ్వర్టైజ్మెంట్ లో సబ్బుకి పూలు వేస్తూ లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించడం కాంట్రవర్సీ అయింది. క్షమాపణ చెప్పాల్సిందే అని హిందువులంతా డిమాండ్ చేశారు. చివరికి క్షమాపణ చెప్పాడు ఓకే. ఇది సబ్బు కంపెనీ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకమా, లేదా బ్రాండ్ వాల్యూ పెంచడానికి అలీకి స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తి చేసినటువంటి మాయాజాలం? సాధారణంగా ఏదైనా ప్రొడక్ట్ కి కాంట్రవర్సీ అయితే ఆ కాంట్రవర్సీ పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ వలన ఆ ప్రొడక్ట్ వాల్యూ పెరుగుతుంది. మార్కెట్లో ఆ ప్రొడక్ట్కి డిమాండ్ని పెంచేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగానే హిందూ మనోభావాలను అడ్డం పెట్టుకున్నారా? క్షమాపణ చెప్పడం వరకు ఓకే, అసలు ఇలాంటి ఒక సమస్య వస్తుందని తెలియక ఇలా ప్రమోషన్ చేశారంట. ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కి స్క్రిప్ట్ రాశారంటారు. రాసిన వ్యక్తిది తప్ప, యాక్ట్ చేసిన వ్యక్తిది తప్ప, లేదా ప్రతిదానికి మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఫీల్ అయ్యే హిందువులది తప్ప? హిందువుల మనోభావాలు దెబ్బతింటే దిష్టిబొమ్మను దగ్ధం చేయడము, క్షమాపణ చెప్పాలని ఆందోళన చేయడము, ఆలీ ఫ్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద నిరసన తెలియజేయడం, ఇది మాత్రమే చేసే హిందువులు ఈ మధ్య చైతన్యవంతులుగా మారారా? హిందువుల మనోభావాలు దెబ్బతింటే బగ్గుమంటున్నారా? బగ్గుమన్నంత మాత్రాన మనోభావాలు దెబ్బతినకుండా భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు ప్రయత్నిస్తారా? ఇప్పుడు ఆలీ లాంటి కాంట్రవర్సీలు గతంలో ఏం జరగలేదంటారా? ఎన్నో జరిగాయి. కానీ ఎందుకు హిందువుల మనోభావాల విషయంలో లైట్ తీసుకుంటున్నారు? దీని మీద ఏదైనా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలా? ఆలీ లాంటి వ్యక్తి క్షమాపణ చెప్పాడు ఓకే, మనం అంతా లైట్ క్షమాపణ చెప్పకుండా వితండవాదం చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? బొచ్చెడు మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేద్దాం? హిందూ ధర్మాన్ని అవమానించి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడి దాని మీద ప్రత్యేకమైనటువంటి డిబేట్లు పెట్టి క్షమాపణ చెప్పకుండా వితండవాదం చేస్తున్న వ్యక్తులు ఎంతమంది? మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఆలీని సపోర్ట్ చేయట్లేదు, అలా అని వ్యతిరేకించట్లేదు. గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా సనాతన ధర్మాన్ని అవమానించి అసలు నేను క్షమాపణే చెప్పను అని మూర్ఖులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేద్దాం? అలీ లాంటి వ్యక్తి క్షమాపణ చెప్పాడు కాబట్టి వదిలేద్దాం, భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చూసుకో. మరి క్షమాపణే చెప్పని వ్యక్తుల్ని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఏ చట్టం తీసుకొస్తారు? భవిష్యత్తులో సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అవాకులు చవాకులు పేలే వ్యక్తులకి హిందువులు సమాధానం చెప్పాలా? ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ప్రత్యేకమైన చట్టం సమాధానం చెప్పాలా? చట్టంతో కొట్టాలా? మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు మరి మనోభావాలను దెబ్బతీస్తుంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి. హిందువులు ఎదురు తిరిగితే మత రక్కసులు. హిందువులు వారి మనోభావాల కోసమో హిందూ మత ఔన్నత్యం కోసమే పోరాడుతుంటే వాళ్ళు మతోన్మాదులు. హిందువులు ఒక పార్టీకి ఓటేస్తే అది మతోన్మాద పార్టీ. పేరులోనే మతాలను పెట్టి రాజకీయం చేస్తే మాత్రం వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించే వ్యక్తులు ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది. దీని గురించి ప్రశ్నించేదెవరు? అడిగేదెవరు? అడగనిచ్చేదెవరు? అడిగితే సపోర్ట్ చేసేది ఎంతమంది? సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని కామెంట్ రూపంలో వేకి పారేసేది ఎంత? ఇలా అనేక విషయాల గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి, నాసిక్ TCS ఘటన గురించి మాట్లాడుకుంటే నిదా ఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 రోజులుగా ఆమె పరారీలో ఉంది. పరారీలో లేరు, హ్యాపీగా MIM కార్పొరేటర్ ఇంట్లో తలదాచు. ఆమెని పోలీసులు అరెస్ట్ చేస్తే దాని గురించి మనం ఒక వీడియో కొంతమంది ప్రబుద్ధులు ఏమంటారంటే బండి సంజయ్ గురించి మాట్లాడు. నిదా ఖాన్ అనే వ్యక్తి దేశద్రోహ చర్యలకు పాల్పడే. బండి సంజయ్ దేశద్రోహి, అతని కొడుకు దేశద్రోహి. అతని కొడుకుది పర్సనల్ ఇష్యూ, అతని లవ్వో ఫోక్సో కేసో లేదా వాళ్ళ ఫ్యామిలీకి జరిగినటువంటి డిస్కర్షన్ వాళ్ళు సెటిల్ చేసుకుంటారు, లేదా న్యాయస్థానాలు బండి సంజయ్ కొడుక్కి శిక్ష విధిస్తాయి తప్పు చేసి. కానీ బండి సంజయ్ చేసిన పని వల్ల బండి సంజయ్ ఫ్యామిలీకి, ఆపోజిట్ ఉన్న బాలిక ఫ్యామిలీకి ఇబ్బంది. నిదా ఖాన్ చేసిన పని వలన దేశానికే ప్రాబ్లం. దేశ ద్రోహం చేసింది నిదా ఖాన్. TCS కంపెనీలో పనిచేసిన 6 టీం లీడర్లు కూడా అదే చేసి. సో మనం ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను? సమాజానికి ఉపయోగపడేటువంటి పని చేసే వ్యక్తుల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో అందరికీ. అట్ ద సేమ్ టైం సమాజానికి హాని కలిగించే వ్యక్తుల గురించి కూడా మనం చెప్పాలి. ఈరోజు నటుడు అలీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక రకంగా అలీని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే క్షమాపణ చెప్పి తప్పు జరిగింది, క్షమించండి అన్న వీడియో డిలీట్ చేయిస్తున్నాం కంపెనీతో మాట్లాడి అని అలా రియలైజ్ అవ్వగలిగితే కొంత మనలో హిందూ ధర్మం గురించి పోరాటం చేసే శక్తి ఉంది, ఇంకా మన జవసత్వాలు ఒడిసిపోలేదు అని చెప్పి మనం బలంగా నిలబడదు. ఇదే రకంగా ఒక ఇస్లాంను, క్రైస్తవాన్ని మాట్లాడితే ఊరుకుంటారా? అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉంది మనకి? ఇస్లాంను అనుసరించే వ్యక్తులు స్వేచ్ఛగా అనుసరించండి, క్రైస్తవాన్ని అనుసరించే వ్యక్తులు స్వేచ్ఛగా అనుసరించి మేము మిమ్మల్ని కించపరచం, దయచేసి మీరు మమ్మల్ని కించపరచం. మేము మిమ్మల్ని అవమానించం,
దయచేసి మీరు మమ్మల్ని నమ్మకండి. మేము మీకు ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇస్లాంకి కానీ క్రైస్తవానికి కానీ దాన్ని నమ్ముకున్న వ్యక్తులకు కానీ సమాజంలో ఏదైనా వివక్ష ఎదురైతే మీకోసం మేము పోరాడతాం. ఎగ్జాంపుల్ కోవాబన్ వలి మేము పోరాడాం. అలానే విజయవాడలో దొరికిన ఉగ్రవాదులు వారిని మేము వ్యతిరేకించాం. దొంగ జ్యోతిష్కుడు అతని గురించి మేము మాట్లాడాం. దొంగ పాస్టర్ అతని గురించి మేము మాట్లాడాం. మీరు కూడా దొంగల గురించి అలానే మాట్లాడారు, వెనకేసుకురావద్దు. ఇది మేము మీ నుంచి కోరుకునేది. మీరేమనుకుంటున్నారు? ఆలీ క్షమాపణ చెప్పడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆ క్షమాపణ చెప్పకుండా వితండవాదం చేసే వ్యక్తుల గురించి మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.